అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ. ఈజీగా ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయండి. ఆ తర్వాత ఒక పావు కిలో పన్నీర్ పీసెస్ని వేసి ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక 5 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా నిలువుగా చీరుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ పన్నీర్ ముక్కలని ఆనియన్స్ని మంచిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న బిర్యానీ సామాన్లు వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4-5 పచ్చిమిర్చి వేసి మనం రైస్కి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేయండి. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసానండి. తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేసాను. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేయండి. ఇప్పుడు వాటర్ మంచిగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేయండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి వదిలేయండి. ఈలోపు మనకి చల్లారిన ఆనియన్స్ని, పన్నీర్ని వేసుకోండి. ఆ తర్వాత ఒక 4-5 చిల్లీ వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేయండి. తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, తరువాత 1 స్పూన్ పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా కలపండి. కలిపి ఒక పావు గంట పక్కన ఉంచండి. ఆ తర్వాత కొద్దిగా పాలు వేసుకోండి. పాలు అనేవి మనకి మంచి టేస్ట్ ఇస్తాయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఆల్రెడీ దగ్గరికి వచ్చిన ఈ ఫ్లేవరబుల్ రైస్ని లేయర్ లాగా ఈ పన్నీర్ పైన వేసుకోవాలండి. ఇలా రైస్ ఒక లేయర్ వేసి, నేను ఇక్కడ రైస్ ఫుల్గా ఉడకనిచ్చేసానండి. కొద్దిగా వాటర్ ఉంచాను అంతే. కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా నెయ్యి, చిన్నగా గరం మసాలా, అలాగే మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకోవాలి. సేమ్ అలానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, చిన్నగా గరం మసాలా, ఇలా లేయర్లా వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి
దమ్ చేయడమేనండి. మనం ముందే అన్నీ క్లియర్గా కుక్ చేసాం కాబట్టి ఎక్కువసేపు దమ్ చేయనవసరం లేదండి. జస్ట్ 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీకు ఓకే అనుకుంటే వేయండి, లేదంటే కొంచెం టర్మరిక్ మిల్క్ కానీ లేదా సాఫ్రాన్ మిల్క్ కానీ వేయండి, మనకి కలర్ఫుల్గా వస్తుంది. ఇలా ఒక 10 మినిట్స్ దమ్ చేస్తే మనకి వేడివేడిగా పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నిజంగా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. Thank you for watching.